హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈ రోజు వీడియోలో మామిడి తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా, ఇంట్లో మామిడికాయలు ఉంటే ఇలా మామిడి తాండ్ర చేసుకోండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు అనమాట. మళ్ళీ 1 ఇయర్ వరకు మామిడికాయల కోసం అయితే వెయిట్ చేయాలి. ఇలా మామిడి తాండ్ర చేసుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే మనకి నచ్చినప్పుడు తినవచ్చు అనమాట. ఇంట్లో మామిడి తాండ్ర చేసుకుంటే ఇలా లేయర్స్గా రావనుకుంటాం కదా, అలా ఏం కాకుండా ఇలా మామిడి తాండ్ర లేయర్స్ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్కి ఇంకొంచెం సపోర్ట్ ఉంటుందన్నమాట. అందుకే ప్రతి ఒక్కరిని కొత్తగా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే బాగా పండిన మామిడి పళ్ళు తీసుకోవాలి. ఇక నేను ఒక 2 మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను. మామిడి పళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా పైన తొక్క తీసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మామిడికాయ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ మామిడి తాండ్ర మంచి ఫ్లేవర్ కోసం 1 లేదా 2 యాలకులు వేసుకోవాలి. ఇక్కడ నేను యాలకులు వేస్తున్నాను. మీ దగ్గర యాలకులు పొడి ఉన్న పొడి కూడా వేసుకోవచ్చు. యాలకులు వేసుకొని మిక్సీలో మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ మ్యాంగోలోని వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ మ్యాంగో పూరీని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టిన మ్యాంగో పేస్ట్ని కూడా వేసుకోవాలి. మనకి స్వీట్నెస్కి సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి. అంటే మ్యాంగోస్ అన్నీ కూడా తీయగా ఉండవు కదా, అంటే ఒకటి పుల్లగా ఉంటుంది, ఒకటి తీయగా ఉంటుంది. అలా మనకి స్వీట్నెస్కి సరిపడా కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి. ఇక నేను బెల్లం వేసాను. మీకు ఇష్టమైతే పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదార హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే బెల్లం వేసాను. బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. అంటే మనకి మ్యాంగో కూడా కొంచెం వాటర్గా ఉంటుంది కదా, ఈ బెల్లం కూడా కొంచెం కరిగితే మనకి ఈ పేస్ట్ అనేది కొంచెం పలచగా అవుతుంది. కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ మ్యాంగో ప్యూరీ కొంచెం ఉడికేలోగా మనం ఇప్పుడు ఒక 2 స్టీల్ ప్లేట్లు తీసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ ప్లేట్లు మొత్తం అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి స్టవ్ మీద అయితే ఈ మ్యాంగో పేస్ట్ అంతా కూడా కొంచెం దగ్గర పడుతుంది. ఇలా కొంచెం చిక్కగా అవ్వాలన్నమాట. కనీసం ఒక 4 to 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి ప్లేట్లు పక్కన పెట్టాం కదా, ఈ ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇలా ప్లేట్లో కొంచెం వేసుకొని ఈ ప్లేట్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలన్నమాట. మరీ పలచగా కాదు, అలాని మందంగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్లేట్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్లేట్లు తీసుకున్నాను. ఈ మ్యాంగో ప్యూరీ అంతా కూడా నాకు 2 ప్లేట్లకి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా 2 ప్లేట్లలో కూడా వేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్లు పట్టుకెళ్ళి ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి బాగా ఎండ వస్తుంది కాబట్టి ఒక 4 to 5 అవర్స్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. అదే మీరు ఫ్యాన్ గాలి కింద పెట్టుకుంటే రోజంతా ఫ్యాన్ కింద ఉంచాలన్నమాట. ఇప్పుడు ఎండ కాస్తుంది కాబట్టి 4 to 5 అవర్స్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఎండలో పెట్టిన తర్వాత ఇలా బాగా ఎండిపోవాలన్నమాట. చేతికి అంటుకోకుండా ఉంటే మనకి సరిపోతుంది. అలానే బాగా ఎండబెట్టకూడదు, అలానే మరీ పచ్చిగా ఉన్నప్పుడు తీసేసుకోకుండా కొంచెం మీడియంగా బాగా ఎండాలి. మనకి తెలుస్తుంది అనమాట. ఇలా ఎండిన తర్వాత ఇప్పుడు ప్లేట్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం నెయ్యి రాసాం కాబట్టి ఇలా ఈజీగా వీడియోలో చూపించినట్టుగా తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండాటిని కూడా ఒకదాని మీద ఒకటి వేసి ఇలా మధ్యలో ఒకసారి కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇలాగా మడత పెట్టి వేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకుంటూ మడత పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని వీలైతే అన్ని మడతలు పెడుతూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే చిన్నవైతే చిన్నవి, పెద్దవైతే పెద్దవి, మనకి ఎలా కావాలో చూసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసే చాక్ అనేది కొంచెం జారుగా ఉండేలా చూసుకోండి. నేను తీసుకున్న చాక్ అయితే జారు అయితే లేదన్నమాట. కొంచెం కట్ చేయడానికి టైం ఎక్కువ పట్టింది. ఇలా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకుంటే మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లోనే ఇలాగా లేయర్స్ వచ్చేలాగా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బయటని కొన్న మామిడి తాండ్రలానే ఉందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.